జున్ను అంటే పిచ్చి ప్రాణం అనే వాళ్ళకి అన్ని వేళలా జున్ను పాలు దొరకడం చాలా అరుదు. నా చిన్నప్పుడు అందరిళ్లలో ఆవులు గేదెలు ఎక్కువ ఉండడం వల్ల వారానికో నెలకో ఎదురింటోళ్ళు పక్కింటోళ్ళు ముర్రుపాలు తెచ్చేస్తే జున్ను వండుకునేవాళ్ళం. ఈ మధ్యకాలంలో పాలు దొరకడమే కష్టమైపోతుంది, మళ్ళీ జున్ను పాలు. అందుకే మురుపాలతో పని లేకుండా జున్నుకు ఏమాత్రం తీసిపోకుండా క్షణాల్లో జున్ను ప్రిపేర్ చేసేద్దాం, వచ్చేయండి. ముందుగా చిన్న మిక్సీ జార్ తీసుకుని 5-6 యాలకులు, 1 స్పూన్ మిరియాలు వేసుకుని మెత్తగా పొడి చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని 1/2 లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ వేసుకోవాలి. మనం జున్ను తయారు చేసుకోవడానికి మెయిన్ ఇంగ్రీడియంట్ జున్ను పౌడర్. ఈ ప్యాకెట్ ఒకటి తీసుకోవాలి. ఈ జున్ను పౌడర్ ప్యాకెట్ దాదాపు అన్ని కిరాణా షాప్స్ లో దొరుకుతుందండి. 1/2 లీటర్ ప్యాకెట్ పాలకి ఈ పౌడర్ అంతా వేసేసి బాగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే 1/2 కప్పు తురిమిన బెల్లం వేసుకోవాలి. బాగా తురుముకున్న బెల్లం వేసుకుంటే పాలల్లో తొందరగా మిక్స్ అయిపోతుంది. బెల్లాన్ని పూర్తిగా పాలల్లో కరిగించేయాలి. ఇప్పుడు 1 స్పూన్ మిరియాలు, యాలకుల పొడి వేసి బాగా కలిపేసేయాలి. ఇలా కలుపుకున్న పాలను ఒక గిన్నెలోకి వేసేసేయాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఏదైనా గిన్నె గాని కుక్కర్ గాని పెట్టుకోవచ్చు. ఇందులోనే 1 గ్లాస్ నీళ్లను వేసి ఏదైనా స్టాండ్ గాని లేదంటే ఇలాంటి గిన్నెను గాని బోర్లించుకోవాలి. పాలతో ఉన్న ఈ గిన్నెని బోర్లించిన గిన్నె మీద నిదానంగా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బాక్స్ మీద నెమ్మదిగా మూతను సెట్ చేసి కుక్కర్ కి మూత పెట్టేసి విజిల్ తీసేయాలి. మంటను హై ఫ్లేమ్ లో కాకుండా లో టు మీడియం లో పెట్టి ఒక 15 నిమిషాలు ఉడికించాలి. ఈ జున్ను ఉడకడానికి అయితే మాక్సిమం 15 నిమిషాల కన్నా ఎక్కువ పట్టదు. జున్ను ఉడికిందో లేదో తెలియాలంటే చాకుతో గుచ్చితే ఏమీ అంటుకోకపోతే జున్ను పర్ఫెక్ట్ గా ఉడికిపోయినట్టు. ఇప్పుడు కుక్కర్ నుంచి బయటకు తీసేసి పూర్తిగా చల్లారనివ్వాలి. జున్ను వేడిగా ఉన్నప్పుడు ఇలా తునికిసలాడుతూ ఉంటుంది. పూర్తిగా చల్లారిన తర్వాత కొద్దిగా గట్టిపడుతుంది. లేదంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకుని కొద్దిగా చల్లగా అయిన తర్వాత తీసినా పర్వాలేదు. ఇలా పళ్ళల్లోకి బోర్లిస్తే జున్ను సెపరేట్ అయిపోతుంది బాక్స్ నుంచి. ఈ జున్ను ప్రిపేర్ చేసుకోవడానికి ప్యాకెట్ పాలు అయితేనే పర్ఫెక్ట్ గా వస్తుంది. ఈ జున్ను పౌడర్ ప్యాకెట్ తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే మనకి క్షణాల్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు జున్ను తయారు చేసుకోవచ్చు. పెద్దగా టైం ఏం పట్టదు, చాలా సింపుల్ ప్రాసెస్ అండి. టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.